మొదటి కథ పొద్దుతిరుగుడు పువ్వు. సముద్రం చూశారు కదా మీరు. మన కంటికి కనబడవు గాని భూమి మీద ఉన్నట్టే సముద్రం అడుగున కూడా గుట్టలు, మిట్టలు, గుహలు ఎన్నో ఉన్నాయి. ఆ గుహలలో పూర్వం చాలామంది నాగకన్యలు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ తండ్రి సాగరుడు వాళ్లకు అన్ని సౌఖ్యాలు సమకూరుస్తూ ఉండేవాడు. పగడపు తీగలతో తయారైన చక్కటి దుస్తులు ధరించి బంగారపు ఛాయతో ఉండే పొడుగాటి జుట్టుగల ఆ నాగకన్యలు ఎంతో అందంగా ఉండేవాళ్ళు. వాళ్ళు నివసించే గుహలు ముత్యాలు పగడాలు కావటం చేత అవి ధగధగా మెరుస్తూ ఉండేవి. అక్కడి నేలంతా మెత్తటి తెల్లని ఇసుకతో నిండి పరుపులాగా ఉంటుంది. ఆ నాగకన్యలందరూ స్వారీ చేయటానికి ముత్యపు చిప్పలతో చేసిన బళ్ళు తలకొకటి ఉంటాయి. మక్మల్ గుడ్డ వంటి మృదువైన నాచుతో దిండ్లు బాలీనులు కుట్టి ఇళ్లల్లో సమకూరుస్తారు, బళ్ళల్లో అమరుస్తారు. మనం గుర్రాలను కట్టినట్టే వాళ్ళు బంగారు